పెద్ద టెస్టులో గెలిచిన భారత జట్టు ఆడిలైడ్ టెస్టులో ఘోరంగా ఓడిపోయింది. దాంతో గబ్బలో జరిగే మూడో టెస్ట్కి ఓ 3 మార్పులు చేయగలిగితే మళ్ళీ భారత జట్టు సిరీస్లో పుంజుకోవచ్చని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సూచించాడు. భారత్ ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. బ్రిస్బెన్లోని గబ్బా స్టేడియంలో మూడో టెస్ట్ మ్యాచ్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. గబ్బాలో భారత జట్టు గెలవాలంటే 3 పనులు చేయాలని మాజీ వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే జరిగిన పెద్ద టెస్టులో భారత జట్టు 209 పరుగుల తేడాతో విజయం సాధించగా గత ఆదివారం ఆడిలైడ్ వేదికగా ముగిసిన డే నైట్ టెస్టులో ఆస్ట్రేలియా టీం 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో సిరీస్ సమం అయింది. మూడో టెస్ట్ ముంగిట హర్భజన్ సింగ్ మాట్లాడుతూ గబ్బాలో భారత జట్టు బ్యాటర్లు కాస్త సహనంతో క్రీజులో నిలవాలి. కనీసం 30 నుంచి 40 పరుగులు చిన్న భాగస్వామి నెలకొల్పడానికైనా టాప్ ఆర్డర్ బ్యాటర్లు ప్రయత్నించాలి. ఒక్కసారి క్రీజ్లో కుదురుకున్నాక ఆ తర్వాత స్కోర్ అదే వస్తుంది. తొలి టెస్ట్లో ఇలాంటి భాగస్వామ్యాలను చూసాం. గబ్బా మైదానంలో గెలవాలంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో కనీసం 300 నుంచి 350 పరుగులు చేయాలని సూచించాడు. రెండో విషయం ఏంటంటే గబ్బాలో వ్యూహాత్మక బౌలింగ్ చేయాలి. ఆడిలైడ్లో సెంచరీ బాది భారత జట్టుకు విజయం దూరం చేసిన ట్రావిస్ హెడ్ బౌన్సర్లను సమర్థంగా ఆడలేడు. అలానే అతను ఎక్కువ పాయింట్ కవర్స్లో పరుగులు చేస్తుంటాడు కాబట్టి బౌన్సర్లను సంధిస్తూనే అతను లెగ్ సైడ్ బాల్స్ ఆడేలా అటెంప్ట్ చేయాలి. అప్పుడు అతను సులువుగా బాల్తో కొట్టించవచ్చు అని బజ్జీ చెప్పుకొచ్చాడు. ఇక మూడో విషయం ఏంటంటే బౌలింగ్ విభాగంలో మార్పులు చేయాలి. ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధి కృష్ణ, ఆకాశ్దీప్లో ఒకరికి గబ్బాలో ఛాన్స్ ఇవ్వాలి. అలానే హర్షిత్ రాణా సరిగా బౌలింగ్ చేయడం లేదని నా ఉద్దేశం కాదు, కానీ బౌలింగ్ విభాగానికి కొత్తదనం జోడిస్తే బాగుంటుంది. గబ్బా పిచ్ వేగం, బౌన్స్ కూడా ఉంటుంది కాబట్టి బౌన్స్ను రాబట్టే సామర్థ్యం ఉన్న ప్రసిద్ధ్ టీంలో ఉంటే ఆస్ట్రేలియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టొచ్చని హర్భజన్ సింగ్ వెల్లడించారు. భారత జట్టు ఈ 3 మార్పులు చేయగలిగితే గబ్బా టెస్ట్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించవచ్చని హర్భజన్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ సమయం విలువైనది, మీ సపోర్ట్ అమూల్యమైనది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.